దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభాలు. దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని యొక్క మాట కొరకు నీవు ఎదురు చూస్తే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన ఏ సమయంలో నువ్వు ఏ టైంలో అడిగినా నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన రెస్పాండ్ అవుతాడు. నువ్వు చేసే ప్రతి కాలుకున్న దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు ఆదరణ కొరకు లేకుంటే ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మన మనుషుల తట్టు చాలా చూస్తాం, మనుషుల వైపు పరిగెత్తుతాం. మనం ఎవరైనా సహాయం చేస్తారా? ఎన్ని ఫోన్ కాల్స్ మనుషులకు చేస్తాము. ఫ్రెండ్స్కి చేస్తాం, కొలీగ్స్కి చేస్తాం, కుటుంబ సభ్యులకు చేస్తాం, ఫాదర్ కని, మదర్ కని, పేరెంట్స్ కని. ఈ విధంగా మన యొక్క రక్త సంబంధులందరికీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పలానా హెల్ప్ కావాలి, పలానా హెల్ప్ కావాలి, పలానా హెల్ప్ కావాలి. సమయంలో నేను అంటాను, భూమి మీద నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో అవి ఫలిస్తాయో ఫలించాయో కూడా నీకు తెలియదు. కానీ నేను అంటాను, దేవుని యొక్క సేవకునిగా నీవే గనుక ఒకటే నెంబరు, ఆకాశమందున్న దేవాతి దేవునికి నువ్వు ఫోన్ చేయగలిగితే నీ కాల్ ఖచ్చితంగా 24/7 ప్రభువే నీ కాల్ నిశ్చయముగా ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఎందుకంటే నీవు దేవునికి భూమి మీద చాలా ప్రశస్తమైన వ్యక్తివి. సహాయం కొరకు ఎక్కడ చూడకు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ప్రభువా, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది. దావీదు అంటాడు ఆ మాటలు, ప్రభు కొండల తట్టు సహాయం కొరకు ఎదురు చూసి మనుషుల వైపు, నా రక్త సంబంధుల వైపు, స్నేహితుల వైపు ఎవరైనా సహాయం చేస్తారని చూశాను. కానీ ఆఖరికైనా వచ్చిన సహాయం అంటాడు. ఆయన అన్న మాట ఏంటంటే, భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా వలననే సహాయం కలుగుతుంది. ప్రభు అంటాడు కదా, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని. ఇర్మియా 33:3. నువ్వు ప్రభువును అడగగలిగితే, ప్రభువుకు నువ్వు కాల్ చేయగలిగితే, ప్రభువుకు ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేయగలిగితే నిశ్చయముగా నీ సమస్య గురించినటువంటి పరిష్కారము దేవుని దగ్గర నిశ్చయముగా నువ్వు పొందుకుంటావు. నేను అంటాను, ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది? దేవునికి ఫోన్ చేయక ఎన్ని రోజులు అవుతుంది? యేసు ప్రభుతో నీ ఫోన్ చేసి మాట్లాడక ఆయనే మనతో మాట్లాడతాడండి. అండి ప్రతి సందర్భంలో, ప్రతిరోజు అండి ఆయన మనతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడకపోయినా ఆయన దర్శిస్తాడు నేను. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళావంటే ఆయనే మనతో మాట్లాడతాడు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళావంటే ఆయనే మనతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో నీవు రాంగ్ డిసిషన్స్ తీసుకొని రాంగ్ వేలో వెళుతున్నప్పుడు ఆయన నీకు స్వయంగా ప్రత్యక్షమై ఆయన మాట్లాడతాడు. నేనంటాను, భూమి మీద నుండి ఆయన మాట్లాడడమే నీకు ఎక్కువ అవుతుంది తప్ప నీ మాటలు దేవునికి వినబడడం చాలా తక్కువ అవుతుంది. ఈరోజు దైవజనుడిగా నేను చెప్పే మాట ఒకటే, నువ్వు దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో నిత్యం మాట్లాడగలగాలి. దేవుని ప్రసన్నత పొందడానికి, దేవుని కృపను పొందడానికి. ఏమండి, ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్ మీకు ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్, ఆ బెస్ట్ ఫ్రెండ్కు ఆ రోజులో మెసేజ్ పెట్టకుండా కనీసం ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండగలరా? ఉండలేరు. నిశ్చయముగా సాయంత్రం వరకైనా నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఏమండి ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడకుండా కనీసం టెక్స్ట్ మెసేజ్ పెట్టకుండా ఉండలేరు. నేను అంటాను, బెస్ట్ ఫ్రెండ్ కంటే ఆకాశమందున్న దేవుడు మన గొప్ప దేవుడు కదా. ఆయన మంచి నిజ స్నేహితుడు కదా. మహా ఎండలో కాలిన అరణ్యంలో స్నేహించిన స్నేహితుడు యేసయ్య కదా. మరి ఆయనకు నువ్వు ఫోన్ చేయకుండా, నువ్వు ఆయనకు మెసేజ్ పెట్టకుండా, ఆయనతో మాట్లాడకుండా రోజును ఎలా ముందుకు తీసుకువెళ్తున్నావు? ప్రియమైన సోదరి సోదరుడా, యవనస్తులారా, యవన బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనకిచ్చే అద్భుతమైన మాట. నువ్వు దేవునితో మాట్లాడడానికి సిద్ధపడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడు, ప్రార్థన చేయడానికి మనస్సు కలుపుకో. అండి ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ. నేనంటాను, నీ ఫోన్ ఒకవేళ మనుషులు చేస్తే బిజీ అవుతుందేమో. నేనంటాను, ఈరోజు ఏ మనిషి నిన్ను మందలించాలనుకున్నా, ఎవరు నిన్ను చూడాలనుకున్నా, ఎవరు నీతో మాట్లాడాలనుకున్నా ఆయన ప్రభువుతో బిజీగా ఉన్నాడు అని నీ గురించి చెప్పగలగాలి. ప్రార్థనలో ఉన్నాడు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మీ మమ్మీ డాడీని అడిగితే నా కొడుకు ప్రార్థనలో ఉన్నాడు, నా కూతురు ప్రార్థనలో ఉంది. స్నేహితులు రూమ్మేట్లు వచ్చి, అయ్యా అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దని రా అంటే, లేదు ఆమె ప్రార్థనలో ఉంది అన్న మాట నిశ్చయముగా నీ గురించి చెప్పబడాలి. ఆ విధంగా ముందుకెళ్ళండి, ప్రార్థనలో బలపడండి, ప్రార్థన ఆయుధాన్ని నడుం కట్టుకొని దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి అద్భుతమైన భవిష్యత్తులను దేవుడు ఇస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ ఆల్వేస్. ఆమేన్.